నమస్కారం. ఈరోజు మనం ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైన, అలాగే కాస్త సున్నితమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కుటుంబ వారసత్వం, ఆస్తి పంపకాలు. ఆస్తి అనగానే కేవలం ఒక స్థలమో, డబ్బో మాత్రమే కాదండి. దానికి ఎంతో లోతైన చరిత్ర, ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి కదా. అందుకే ఈ పితృపారంపర్య ఆస్తి హక్కుల గురించి అసలు మన చట్టం ఏం చెబుతోంది, ఎవరికి ఏ హక్కులున్నాయి అనే విషయాలను ఈ విశ్లేషణలో లోతుగా చాలా స్పష్టంగా తెలుసుకుందాం. పుట్టిన ప్రతి బిడ్డకు హక్కుంది. ఆ హక్కు దోచుకునే హక్కు ఎవరికీ లేదు. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదో. ఇది కేవలం ఎక్కడో సినిమాల్లో వినిపించే డైలాగ్ కాదండి. మన భారతదేశ పితృపారంపర్య ఆస్తి చట్టానికి అసలైన పునాది ఇదే. చట్టం దృష్టిలో ప్రతి వారసుడు సమానమే. ఈ ఒక్క ప్రాథమిక సూత్రం చుట్టూనే మన ఆస్తి చట్టాలు ఎలా అల్లబడ్డాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ వారసత్వపు విలువ ఏంటో అర్థం చేసుకుందాం. అసలు ఆస్తి పంపకాలప్పుడు ఎందుకన్ని వివాదాలు వస్తుంటాయి? ఎందుకంటే అక్కడ పంచుకునేది కేవలం ఆస్తిని మాత్రమే కాదు, తరాల జ్ఞాపకాలను కూడా. పితృపారంపర్య సంపద అనేది ఏదో లాటరీలో వచ్చిన డబ్బు కాదు కదా. తాతలు తమ రక్తాన్నే చెమటగా మార్చి సంపాదించిన భూమి అది. ఆ తర్వాత తండ్రులు ఎన్నో కష్టనష్టాల కోర్చి కాపాడిన ఆస్తి అది. కాబట్టి ఆ కుటుంబ వృక్షంలోని ప్రతి ఒక్కరికి దానిపై హక్కుంటుంది. ఆస్తి అనేది ఒక ఉమ్మడి సంపద అనే ఈ మూలసత్యాన్ని మనం గ్రహిస్తే చట్టాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? దురాశ, రహస్య ఒప్పందాల వల్లే కదా. సాధారణంగా సంపద ఉన్నచోట దురాశ కూడా పుడుతుంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరు మిగతా వాళ్లందర్నీ ఏమార్చి ఆస్తిని కాజేయాలని చూసినప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఆలోచించండి. ఒకవైపు పెద్దన్నయ్య కొనుగోలుదారులతో, డాక్యుమెంట్ రైటర్లతో రహస్యంగా ప్లాన్లు వేస్తుంటాడు. మరోవైపు ఈ కుట్రల గురించి ఏమీ తెలియని అమాయకపు అక్కాచెల్లెళ్ళు, తమ్ముళ్ళుంటారు. దురాశ కారణంగా సొంతవాళ్లే ఎలా మోసపోతారో చెప్పడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. నమ్మకం ఎలా ముక్కలవుతుందో ఇది మనకు స్పష్టంగా వివరిస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే చట్టం రంగంలోకి దిగుతుంది. ఇలాంటి చీకటి ఒప్పందాలు జరిగినప్పుడు, మోసం జరిగినప్పుడు అందరికీ న్యాయం చేయటానికి చట్టం ఒక ఆయుధంలా పనిచేస్తుందండి. మన భారతీయ చట్టం కాలానుగుణంగా ఎలా మారిందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో 1956లో వచ్చిన హిందూ వారసత్వ చట్టం ఒక ప్రాథమిక పునాది వేసింది. కాని అసలైన గేమ్ చేంజరేంటంటే 2005లో వచ్చిన సవరణ చట్టం. ఈ సవరణతో ఉమ్మడి ఆస్తులో కొడుకులతో పాటు కూతుర్లకు కూడా ఖచ్చితమైన, సమానమైన హక్కులు వచ్చాయి. అంటే నేటి పరిస్థితి ఏమిటంటే ఆస్తి పంపకాల్లో ఆడా మోగా అనే తేడా అస్సలు లేదు. అందరికీ సమాన హక్కులున్నాయి. ఇక్కడ మనం ఒక చట్టపరమైన పదాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అసలు పితృపారంపర్య ఆస్తి అంటే ఏంటి? తాత లేదా ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తూ కుటుంబ సభ్యుల మధ్య ఇంకా అధికారికంగా విభజన జరగని ఆస్తిని పితృపారంపర్య ఆస్తి అంటారు. ఆస్తి పంపకాలు జరగనంతకాలం ఈ చట్టాలు ఆ ఆస్తిపై చాలా బలంగా పనిచేస్తాయి. మరి ఈ ఆస్తిపై అసలు ఎవరెవరికి హక్కులుంటాయి? మన సమాజంలో ఒక పెద్ద అపోహ ఉందండి. కేవలం మగపిల్లలకు మాత్రమే ఆస్తి వెళ్తుంది అని. కాని అది 100కి 100 పాళ్లు తప్పు. కొడుకులు, కూతుర్లు, తల్లి, అలాగే భార్య వీరంతా చట్టబద్ధమైన వారసులే. కుటుంబంలో వారి స్థానం బట్టిగాని లేదా లింగభేదం ఆధారంగా గాని ఎవరిని వారసత్వం నుంచి తప్పించడానికి వీల్లేదని చట్టం చాలా గట్టిగా చెప్తోంది. ఇక ఈ విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. అదేంటంటే ఏ ఒక్క వ్యక్తి కూడా కుటుంబంలోని ఇతర వారసులు స్పష్టమైన అనుమతి లేకుండా ఉమ్మడి ఆస్తిని అమ్మలేడు. ఒకవేళ ఎవరైనా అలా దొంగచాటుగా అమ్మేసినా సరే ఆ రిజిస్ట్రేషన్కు చట్టపరంగా ఎలాంటి విలువ ఉండదు. ఆ మోసపూరిత రిజిస్ట్రేషన్ను కోర్టులో సవాల్ చేసి రద్దు చేసే పూర్తి అవకాశం మిగతా వారసులకుంటుంది. ఇది మోసపోయిన వారికి ఒక పెద్ద భరోసా అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా చట్టవిరుద్ధంగా ఆస్తిని లాక్కోవాలని చూస్తే వారసులకు అండగా 3 ప్రధాన రక్షణలు ఉన్నాయి. మొదటిది పంపకాల హక్కులు, అంటే ఆస్తిని విభజించమని అడిగే హక్కు. రెండవది సమాన వాటా హక్కులు, చట్టబద్ధంగా రావలసిన వాటాను ఖచ్చితంగా పొందే హక్కనమాట. ఇక మూడవది సివిల్ కోర్టు రక్షణ, అంటే మీ చట్టబద్ధమైన హక్కులకు ఏమాత్రం భంగం వాటిల్లినా న్యాయస్థానాలు మీకు అండగా నిలబడతాయి. సరే, వివాదం వస్తే కోర్టులున్నాయి. కాని అసలు వివాదమే రాకుండా ప్రభుత్వపరంగా ఏమైనా రక్షణలున్నాయా? అవేంటో చూద్దాం. కోర్టుల వరకు వెళ్లడం అనేది ఆఖరి అస్త్రం. కానీ అసలు ఇలాంటి అక్రమ బదిలీలు జరగకుండా అడ్డుకోవడానికి మన ప్రభుత్వ యంత్రాంగం ఒక రక్షణ కవచంలా పనిచేస్తోందండి.
ధరణి లాంటి పోర్టల్స్ ద్వారా గానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్ జరిగే ముందు కానీ అధికారులు ఖచ్చితంగా కొన్ని విషయాలు తనిఖీ చేయాల్సుంటుంది. అసలు వారసులు ఎవరు, ఆ భూమిపై ఏమైనా కోర్టు కేసులు నడుస్తున్నాయా, పంపకాల పత్రం ఉందా, కుటుంబంలోని మిగతా వారందరూ ఈ రిజిస్ట్రేషన్కి ఒప్పుకున్నారా, అలాగే వాస్తవంగా ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది, ఇలాంటివన్నీ చూస్తారు. ఈ తనిఖీలన్నీ ఏమీ తెలియని అమాయకులైన తోబుట్టువులకు ఒక అద్భుతమైన రక్షణ లాంటివి. ఇకపోతే మనం ఆస్తి, చట్టాల గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నింటికంటే ఒక ముఖ్యమైన విషయం ఉందండి. అదే మన కుటుంబం. ఇప్పటివరకు మనం చట్టాలు, నిబంధనల గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. కానీ న్యాయ పోరాటాలు గెలిచినా ఆ గొడవల్లో మనం కోల్పోయే మానవ సంబంధాల విలువ వెలకట్టలేనిది, అవునా? దురాశతో తోబుట్టువులను మోసం చేసి లాక్కున్న ఏ భూమి కూడా మనిషికి మనశ్శాంతినివ్వదు. తాతల ఆస్తిపై నేను చెప్పిందే వేదం అని ఎవ్వరూ రాజ్యం చేయలేరు. స్వార్థంతో చేసే పనులు ఏవీ మన నిష్పాక్షికమైన న్యాయస్థానం ముందు ఎప్పటికీ నిలబడలేవు. చట్టం ముందు ఎవరైనా సరే సమానమే. అందుకే ఈ అద్భుతమైన మాటను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఆస్తి పంచుకుంటే భూమి తగ్గొచ్చు, కాని కుటుంబం నిలుస్తుంది. తోబుట్టువులకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం వల్ల ఉన్న పొలంలో 1-2 ఎకరాలు తగ్గొచ్చేమో, కాని వాళ్ల మధ్య ఉన్న ఆ ప్రేమాభిమానాలు జీవితాంతం నిలబడతాయి. ఒక చిన్న భూమి ముక్క కోసం రక్త సంబంధాన్ని తెంచుకోవడం ఏమాత్రం తెలివైన పని కాదు కదా. అసలు ఒక కుటుంబానికి నిజమైన పెద్ద దిక్కు ఎవరు? కేవలం వయసులో పెద్దవాడైనంత మాత్రాన కుటుంబ పెద్ద అయిపోరు. ఎవరైతే కుటుంబంలో న్యాయం, ధర్మం పాటిస్తూ ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించి అందరికీ సమాన న్యాయం చేస్తారో వారే నిజమైన పెద్దవాడు. నియంతలా వ్యవహరించడం కాదు, న్యాయంగా వ్యవహరించడమే అసలైన నాయకత్వ లక్షణం. ఆస్తికన్నా సంబంధాలు చాలా గొప్పవండి. చట్టం గురించి మనకు అవగాహన ఉండటమంటే అది కుటుంబం మీద కేసులు వేసి పోరాటానికి కాదు, మన తోబుట్టువులకు వారి చట్టబద్ధమైన హక్కునందించి కుటుంబ బంధాల్ని కాపాడుకోవడమే నిజమైన అవగాహన. చట్టం మనకు కల్పించిన ఈ శక్తిని కుటుంబాన్ని విడదీయడానికి కాకుండా అందర్నీ కలిపి ఉంచడానికి ఉపయోగించాలి. ఇక చివరగా మనందరి మనసులను తొలుస్తున్న ఈ ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. చిన్నప్పుడు ఒకే కంచంలో అన్నం తిన్నవాళ్లు పెద్దయ్యాక ఒక ఆస్తి ముక్క కోసం శత్రువులవ్వాలా? ఆ దురాశ మనల్ని ఆవహించే ముందే ప్రతి కుటుంబం తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఆస్తి వివాదాల వల్ల మనం చెల్లించే అసలైన మూల్యం మన సొంత వాళ్లనే కోల్పోవడం. ఈ విశ్లేషణ మీ ఆలోచనలకు పదును పెడుతుందని, ఆస్తి కన్నా ఆత్మీయతలు ముఖ్యమని అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.